అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు స్పెషల్ రెసిపీ మిల్క్ పౌడర్ తో గులాబ్ జామున్. అవునండి, పాల పౌడర్ తో గులాబ్ జామున్ తయారు చేశానండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఒక్కటి కూడా పగలలేదండి, క్రాక్స్ కూడా లేవు. ఎంత రౌండ్ గా బాల్స్ గా ఉన్నాయో చూడండి. చాలా ఈజీ మెథడ్ అండి. ఫుల్ వీడియో చూడండి. గులాబ్ జామున్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం కాదండి, పాల పౌడరు, మైదా, ఉప్మా రవ్వ, ఇంకా నెయ్యి, అంతేనండి. ఈ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, కొబెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ పాల పౌడరు. దీంతోనే నేను ఈ రెసిపీ చేశాను. చాలా బాగుంటుందండి. 1 కప్పు పాల పౌడర్ తీసుకున్నాను. 3 కప్పుల మైదా తీసుకున్నానండి. సారీ, 3 స్పూన్ల మైదా తీసుకున్నానండి. అలాగే 3 స్పూన్ల ఉప్మా రవ్వ తీసుకున్నాను. 1 కప్పు పాల పౌడరు తీసుకున్నాను. ఇంకా ఇది జిద్దా అండి, కొవెట్లో అవైలబుల్ గా ఉంటది. నేను ఇది చూడండి 2 స్పూన్ల జిద్దా, ఆ పావు ముక్క వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ పౌడర్లు కలపడానికి మిల్క్ తీసుకున్నానండి. రూమ్ టెంపరేచర్ ఉండాలండి, కూల్ గా ఉండకూడదు మిల్క్. ఇదేమో వంట పౌడర్ అండి, వంట సోడా కాదు, బేకింగ్ పౌడర్ అది. ఓకేనా? సోడా కాదు, సోడా అయితే పగిలిపోతాయండి గులాబ్ జామును. బేకింగ్ పౌడర్ యూస్ చేశాను. చిన్న స్పూన్ తో 1 స్పూను పాల పౌడర్ గిన్నెలో వేసుకొని, అలాగే మైదా కూడా దాంట్లోనే వేసుకొని, ఉప్మా రవ్వ కూడా అందులోనే వేసుకోవాలండి. చిన్న స్పూన్తో బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. సోడా వేయకూడదండి, సోడా వేస్తే పగిలిపోతాయి. బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. చూడండి జిద్దా, మన ఇండియాలో నెయ్యి అవైలబుల్లో ఉంటుంది కదండి. నెయ్యి కానీ డాల్డా కానీ యూస్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ జిద్దా అని అవైలబుల్లో ఉంటుందండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా కలిపేయాలండి. క్లిప్లో చూపించిన విధంగా నెయ్యి వేసి ఇలాగ కలుపుకోవాలండి. తర్వాత పాల ప్యాకెట్ ఉంది కదండి, దాంతో కాస్త కాస్త వేసుకుంటా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కలిపిన తర్వాత ఇదిగోండి అలా అయిన తర్వాత ఇప్పుడు పాలు వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. ఈ క్లిప్లో చూపించిన విధంగా చేసుకోవాలి. అస్సలు పగలవండి, క్రాక్స్ కూడా రావు, చక్కగా ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా మీరు చేసి పెట్టండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, ఒక్క క్రాక్ కూడా లేదు, ఎంత ఈజీగా ఉండలు వచ్చేస్తున్నాయో. ఈ విధంగా చేసుకోవాలండి. అన్ని బాల్స్ తయారు చేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఇది పక్కన కూడా పెట్టవసరం లేదండి, అప్పుడే చేసేసుకోవచ్చు. జామ్కి పిండి కలిపి పక్కన పెట్టేసాం కదండి. ఇప్పుడు గులాబ్ జామ్ కోసం సిరప్ తయారు చేసుకుందాం. ఈ గ్లాస్ తో నేను 2 గ్లాసుల పంచదార తీసుకున్నానండి. క్వాంటిటీ 2 గ్లాసుల పంచదారకి 3 గ్లాసులు మంచినీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, అదే గ్లాస్ తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. హైలో పెట్టి చూడండి, యాలుక్కాయలు కూడా వేసుకోవాలి. నేను 10 యాలుక్కాయలు వేసుకున్నానండి, మంచి వాసన వస్తుందని. ఇంకా కాస్తంత నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో జాఫ్రాన్ ఉంటే కాస్తంత వేసుకోండి, కలర్ చాలా బాగుంటుంది. జాఫ్రాన్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్లిప్ చేసేయండి. మా ఇంట్లో జాఫ్రాన్ ఉంది, నేను ఓ 3-4 పలుకులు వేసాను. ఎందుకంటే కలర్ ఎక్కువ వచ్చేస్తుందండి, ఇది చాలా క్వాలిటీది అన్నమాట. ఎక్కువ రేటు కోవెట్లో కదా. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్లిప్ చేసేయండి. జాఫ్రాన్ వేసి కలుపుకొని ఇంక మూత పెట్టేసి హైలోనే ఓ 4 పొంగులు వస్తే సరిపోతుందండి. సిమ్లో పెట్టేసుకొని ఇంకా గులాబ్ జామును ప్రిపేర్ చేసేసుకుందాం. గులాబ్ జామున్లన్నీ ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక చిన్న బాల్, మిగిలిన పిండితో చిన్న బాల్ చేశాను. ఎందుకంటే నూనె వేడైందో లేదో చూడడానికి. బిస్మిల్లా అని వేశాను. ఇంకా స్టవ్ మాత్రం మీడియంలో పెట్టాలండి, చాలా సిమ్లో పెట్టాలి. ఎందుకంటే అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలండి. మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఈ విధంగా కాల్చుకోవాలండి. లోపల పిండి ఉండకుండా చక్కగా బ్రౌన్ గోల్డ్ కలర్లో వచ్చినట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకో వాయి వేసేసాను నేను. చూడండి ఎంత పెద్దగా అయినాయో. మీ ఇష్టం, సైజ్ అనేది మీ ఇష్టం అండి. చూడండి, స్పూన్తో కలపాలండి, ఎందుకంటే అతుక్కోకుండా ఇరక్కుండా స్పూన్తో అలా నూనెలో కలుపుతూ ఉంటే అన్నీ
ఒకే రంగులో ఫ్రై అవుతాయండి నూనెలో. లోపల కూడా అస్సలు పచ్చితనం ఉండదండి. మనం పంచదార సిరప్‌ని ఒక 3 పొంగులొచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టేసి అలా పెట్టేస్తేనండి ఈ గులాబ్ జామ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత, చల్లారిన తర్వాత అప్పుడు వేడి వేడి పంచదార సిరప్‌లో వేసుకుంటే ఒక్క పొంగు వస్తే చాలండి. చూపిస్తాను మీకు. చాలా ఈజీ మెథడ్ అండి. ప్లీజ్ మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతదండి వీడియో అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత రౌండ్‌గా చక్కగా ఉందో. ఇంకా మనం పంచదార సిరప్‌లో వేసిన తర్వాత ఇంకా కాస్త పెద్దగా అవుతాయండి అవి. ఎందుకంటే మీకు చూపిస్తున్నాను ఇరిగిపోతున్నాయి, క్రాక్స్ వస్తున్నాయి అంటారు కదా! అదేనండి ఇంకో మాట ఏంటంటే పంచదార సిరపు కొంచెం ఎక్కువే ఉండాలండి గులాబ్ జామున్‌కి. పంచదార సిరప్ తక్కువుండి గులాబ్ జామున్‌లు ఎక్కువుంటే సిరపు తగలని చోట అంటే ఏమంటారు దాన్ని? పొంగవండి అవి. సొట్టలు పడిపోతా ఉంటాయి. సొట్టలు పడిపోతా ఉంటాయి గులాబ్ జామున్లు. అందుకే సిరప్ ఎక్కువుండాలి గులాబ్ జామున్‌కి. అవి పీల్చేస్తాయండి. సిరప్‌ని గులాబ్ జామున్ పీల్చేసి పొంగుతాయన్నమాట. చూడండి అయిపోయింది. ఇవి చల్లారిన తర్వాత మనకి పంచదార పాకం ఎలాగో వేడిగా ఉంది గదా! దాంట్లో తీసి వేసేయడమే. చూపిస్తాను చూడండి. పంచదార సిరప్ హైలో పెట్టి చూడండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చల్లారిన తర్వాత ఈ గులాబ్ జాములన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క పొంగొచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయడమేనండి. మనకి గులాబ్ జాములయితే తయారైపోయినియి. ఇవి ఒక అరగంట రెస్ట్ ఇస్తే చక్కగా పొంగుతాయండి. ఇంకా పెద్దగా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, హైలో పెట్టి ఒక్క పొంగు రానివ్వాలి. అంతేనండి. అయిపోయింది. ఇప్పుడు ఒక అరగంట పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఇలా క్లిప్‌లో చూపించిన విధంగా మీరు చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత బావుంటాయో చూడండి. అరగంట తర్వాత ఎంత చక్కగా చల్లారిపోయి ఎంత చక్కగా ఉబ్బున్నాయో. ఇప్పుడు మీకు